దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మనము గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉన్నాం. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, నిజానికి గుడ్ ఫ్రైడే రోజున మనము 9కే కూడుకోవాలి, 9 to 3. అది యేసు ప్రభువారు సిలువలో గడిపిన సమయం. అది మేము ఒకప్పుడు లైఫ్ గేట్ అవన్నికల్లో మ్యాచ్ సంఖ్యలు ఉన్నప్పుడు ఇట్ యూస్ టు బి 9 to 3. యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేయబడిన స్థలము, ఆ స్థలము పేరు ఏంటండి? కల్వరి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అది చెప్పండి. గొల్గోతా అన్నారు. కపాలమనబడు ఒక స్థలం, అంటే స్కల్, వెరీ బిగ్ స్కల్. ఒక మాటలో చెప్పాలి అంటే, క్రైస్ట్ నెయిల్డ్ ద డెత్ విత్ హిస్ క్రాస్. ఆ కపాలము, ఆ పుర్రె ఏమండి, ఆదాము దగ్గర నుంచి పరిపాలిస్తూ వస్తున్నటువంటి మరణము యేసు ప్రభువారు సిలువతో దానిని దిగగొట్టారు. ఆయన మొట్టమొదటి రక్తపు చుక్క సిలువలోనిది ఆ కపాలం అనే కొండ మీదనే పడింది. So death was defeated. Death was nailed by the cross. సిలువ ఆ మరణాన్ని జయించిందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ రోజున వాక్య భాగంలోనికి వెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు అందరం కలిసి చదువుదామండి. నేను ఈ వాక్య భాగంలోనే ఉండాలని అనుకుంటున్నాను. సిలువ, మరణము, శ్రమ, దీనంతటి గురించి ఆలోచించాలి అంటే మనకు 1 గంట సరిపోదు. వి నీడ్ హోల్ డే. ఉదయం 9కి ప్రారంభిస్తే 3 గంటల వరకు మాట్లాడుతూనే ఉండవచ్చు. అన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. బట్ ఐ వాంట్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఓన్లీ టు దీస్ వర్సెస్. ఈ వచనాలకే మనము ఉందాం. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు అందరం కలిసి చదువుదామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె తారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. సో ఈరోజు మన అంశము, ద టాపిక్, ద నేచర్ ఆఫ్ క్రైస్ట్స్ సఫరింగ్. యేసు ప్రభు శ్రమ యొక్క స్వభావం. ద నేచర్ ఆఫ్ క్రైస్ట్స్ సఫరింగ్ ఆర్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ డెత్. యేసు ప్రభు మరణము యొక్క స్వభావము, లేదా ఆయన సిలువలో ఆయన పొందిన శ్రమ యొక్క స్వభావాన్ని గురించి మనము కొన్ని మాటలు, పేతురు ఏం చెప్పాడో వాటిని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ మొత్తంలో చాలా విషయాలు చెప్పుకోవచ్చు, కానీ పేతురులో 21 నుంచి 25 వచనాలు, 5 వచనాల్లో ఏముందో దాన్ని మాత్రమే మనము చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అండ్ అవర్ ఫోకస్ ఈస్
మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సో దేర్ ఆర్ ఆ 2 విషయాల మీద మనం ఫోకస్ చేస్తాం, మన దృష్టిని కేంద్రీకరిస్తాం. ఒకటి, ఆయన బాధపడి, సో హిస్ సఫరింగ్, యేసు ప్రభు యొక్క సఫరింగ్. రెండవది, మీరు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన శ్రమ మనకు ఒక మాదిరి. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ హిస్ సఫరింగ్? యేసు ప్రభువు యొక్క శ్రమ స్వభావము నుండి మనము ఏమి నేర్చుకోగలము, మనము దేనిని అనుకరించాలి, వాట్ వీ నీడ్ టు ఇమిటేట్, లేదా దేనిని అనుకరించాలి లేదా అనుసరించాలి అనే విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు నన్ను, క్రిస్టియన్స్కి భాష రాదయా, తెలుగు భాష రాదు, మీకు ఇంగ్లీష్ కూడా రాదు, అదేమిటా అట్లా అంటున్నాను. తెలుగు అయితే రాదనుకోండి, ఎందుకంటే మేము రాదనుకుంటేనే క్రైస్తవులు వేతాం కదా, అందుకని మాకు రాదు. ఇంగ్లీష్ రాకపోయినా వచ్చనుకుంటాము, క్రైస్తవులం కదా. సో నువ్వు ఎట్లా అనగలవు, నువ్వు మాకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదని? ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు చచ్చిపోయే రోజున పట్టుకుని గుడ్ ఫ్రైడే అంటారేమా మీరు? గుడ్ ఫ్రైడే ఏంటి? గుడ్ ఫ్రైడే దట్ ఈస్ ద పెక్యులియారిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. నేను అప్పుడు ఆయనకి ఏం చెప్పానంటే, ఎవ్రీబడి సెలబ్రేట్స్ లైఫ్, we also celebrate life, we celebrate death also. Only Christian can celebrate the death, nobody else. There is celebration of life, no? People celebrate life. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం, ఎన్ని సంవత్సరాలు, we celebrate every day, bad or good, whatever it is. కానీ క్రైస్తవుడు, he celebrates the death. ఎందుకు? Why the celebration of death? Because death was conquered. ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే, on that day death was conquered. ఆ రోజున మరణము ఓడించబడింది. సో we celebrate death. ఈ లోకస్తులకి అది అర్థం కావడం లేదు. నేను ఒక 3 వ్యక్తులు మీ దగ్గరికి తేవాలనుకుంటున్నాను. గాంధీ, ఈయన గురించి నేను చెప్పే అవసరం లేదు. ఈయన ఏమన్నాడంటే, ఐ వుడ్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ మార్టైర్. హిస్ డెత్ ఆన్ క్రాస్ వాజ్ సర్టెన్లీ ఏ గుడ్ ఎగ్జాంపుల్, బట్ దేర్ వాజ్ ఎనీథింగ్ ఎల్స్ టు హిస్ సఫరింగ్, మిస్టీరియస్ or miraculous, this my heart can never accept. చాలామంది క్రైస్తవులు, గాంధీ చాలా యేసుప్రభు మార్గం అండి, గాంధీకి యేసుప్రభు అంటే ఇష్టం అండి, గాంధీ ఇదేనండి ఆయన అసలు సంగతి చెప్పాడు. చూడండి, గాంధీ గారు అసలు సంగతి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు వారు ఒక హతసాక్షి, ఆయన మరణము మనందరికి ఒక మంచి ఎగ్జాంపుల్, అంతవరకే నేను అంగీకరిస్తానే తప్ప ఆయన మరణములో ఏదో మర్మముందని కానీ, అందులో ఏదైనా అద్భుతం ఉందని కానీ నా మనస్సు దానిని అంగీకరించదు. ఏమండి, హూ ఎవర్ హీ మే బి, లోకస్తుడు లోకస్తుడే. మరొక వ్యక్తి, ఈజ్ అ ఫిలాసఫర్, ఫ్రెడీ నిచే. ఈయన ఏమంటాడంటే, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ ప్రిపోస్టరస్. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ ఈజ్ ప్రిపోస్టరస్. ఆయన ఏమంటాడంటే, సిలువలో దేవుడు అన్నది అసమంజసమైనది, అసంబద్ధం. అది ఏమండి, అది అసమంజసం. దేవుడు ఏంటి, సిలువలో ఏంటయా?
ఆయన ఏమంటున్నాడు, ఇట్ ఇస్ నాన్ సెన్స్ అంటున్నాడు ఆయన. ఇక్కడికి మరొక వ్యక్తి ఉన్నాడు, స్కాలర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్, ఆల్ఫ్రెడ్. ఆయన ఏమంటాడంటే క్రిస్టియానిటీ ఈజ్ వర్స్ట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఆయన వరల్డ్ రిలీజియన్స్ మీద రీసెర్చ్ చేసి పేపర్స్ సబ్మిట్ చేశాడు. వరల్డ్ రిలీజియన్స్ అన్ని మతాల మీద, మేజర్ రిలీజియన్స్ మీద స్టడీ చేసి పేపర్ సబ్మిట్ చేసి ఆ పేపర్లో క్రిస్టియానిటీ గురించి రాస్తూ ఏమంటాడంటే క్రిస్టియానిటీ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. Christianity is worst of all because it rests on suffering Savior and a substitutionary atonement which is intellectually contemptible and morally outrageous. Outrageous language. In a language కూడా outrageous. ఏమంటాడంటే అన్ని మతాల్లో ఏమండి వర్స్ట్ మతం ఏంటంట క్రిస్టియానిటీ. కరెక్ట్. ఎవ్రీ రిలీజియన్ ఈజ్ మ్యాన్ మేడ్, ఇట్ ఈస్ గాడ్ సెంటర్డ్. మ్యాన్ సెంటర్డ్ రిలీజియన్ అండ్ గాడ్ సెంటర్డ్ రిలీజియన్. ఎందుకంటే శ్రమ పొందుతున్న రక్షకుడు ఇతరులకు మారుగా మరొక వ్యక్తి చనిపోవడం, ఇది అసలు హేయమైంది, క్రూరమైంది. నీ కొరకు ఇంకొకటి చనిపోవడం ఏంటా, నీ కొరకు ఇంకొకటి శ్రమ పెట్టడం ఏంటి? వాట్, అసలు ఎంత దుర్మార్గమైన పని ఇది. సో దట్ ఈస్ హౌ ద వరల్డ్ లుక్ ఎట్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క శ్రమలను దేవునిని ఎరుగని వాళ్ళు చూసే దృక్పథం అది. బట్ వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏం చెప్తూ ఉంది చూద్దాం. నెంబర్ 1, నేచర్ ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్. మన టాపిక్లోనికి వెళ్దాం. క్రీస్తు శ్రమ యొక్క స్వభావము. నెంబర్ 1, పేతురు చెప్పిన మాటలే. క్రీస్తు శ్రమ ప్రత్యామ్నాయ శ్రమ. ఇట్ ఈస్ వికేరియస్ లేదా సబ్స్టిట్యూషనరీ. ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ సబ్స్టిట్యూషనరీ. క్రీస్తు శ్రమ ప్రత్యామ్నాయ శ్రమ. పేతురు అంటాడు 1వ పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీ కొరకు బాధపడి, మీ కొరకు, మీ కొరకు అంటే మన పక్షమున ఏమండి మనల్ని సబ్స్టిట్యూట్ చేశాడు. అంటే మన పక్షమున మనము పొందవలసిన శ్రమను ఆయన పొందాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమ యొక్క స్వభావం ఏమిటంటే అది ప్రత్యామ్నాయ శ్రమ. ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి మనం దాన్ని? సో నెంబర్ 1.1 అన్నాను మీకు అర్థం కావడం కొరకు. అదేమిటంటే క్రీస్తు ప్రత్యామ్నాయ శ్రమ వ్యక్తిగతమైనది. ద సబ్స్టిట్యూషనరీ సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ పర్సనల్. మన పాపముల విషయమై చనిపోయి, 1 పేతురు 2:24 నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు. అదండి, హిస్ డెత్ ఈజ్ పర్సనల్. ఆయన తను ఒక వ్యక్తిగా తనంతటా తానే చనిపోయాడు. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అన్నిటి గురించి నేను 3rd సెంచరీ నుంచి రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. 3rd సెంచరీ నుంచి అవన్నీ వాటికి పోనవసరం లేదు. కానీ యేసు ప్రభు అసలు చనిపోలేదంటండి, సిలువలో చనిపోలేదట. ఇంకొక ఆయనే ఎవరో చనిపోయాడట. దట్ వాట్ ముస్లిమ్స్ చెప్తారు. యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడయా? లేదు, ఇంకొకళ్ళు ఎవరో చనిపోయాడు.
ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయండి. ఒక థియాలజీ వచ్చి చాలా కొంత గలిబిలి చేసింది సంఘాన్ని. ఇప్పుడు వాటి పేర్లో ఎన్ని వద్దులేండి, ఎవరు తెచ్చారు, ఎందుకు, ఏ ఇయర్, ఫర్గెట్ అబౌట్ ఇట్ అని ఏమన్నారంటే, యేసు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయనను క్రీస్తు పూనాడంట. అర్థం చేసుకో, క్రీస్తు పూనాడంట. సిలువ వేయబడినప్పుడు క్రీస్తు పూనాడంట అండి. సిలువ వేసినప్పుడట యేసు చనిపోయాడట, క్రీస్తు వెళ్ళిపోయాడట. ఇది ఎవరో కాదండి, చర్చ్ ఫాదర్స్లో ఒక ఫాదర్ చేసిన బోధ ఇన్ 3rd century. You can read in my theology book. సో ఇక్కడ అర్థం, ఈజ్ పర్సనల్లీ డైడ్. ఆయన చనిపోయాడండి, ఆయనే శ్రమ పొందాడు. ఆయన శ్రమ నిజము, ఆయన బాధ నిజము. హీ డైడ్ పర్సనల్లీ. కనుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు పొందిన శ్రమ ద్వారా విమోచన పొందుతూ ఉన్నాడు. వై ఇట్ ఈజ్ సబ్స్టిట్యూషనరీ? ఎందుకు అది ప్రత్యామ్నాయ బలిగా, ప్రత్యామ్నాయ శ్రమగా ఎందుకు లెక్కిస్తున్నామంటే, ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అండ్ ఇట్స్ వెరీ పర్సనల్. మనందరికీ కూడా అది వ్యక్తిగతమైనది. ఆయన వ్యక్తిగా చనిపోయినాడు. ప్రతి వ్యక్తికి కూడా నీ పక్షంనా నా పక్షమనా, హీ డైడ్. ఇట్ ఈస్ పర్సనల్. సో రెండో విషయం చెప్తాడు పేతురు, క్రీస్తు శ్రమ, ప్రత్యామ్నాయ శ్రమ, అది భౌతికమైనది. ఇట్ ఈస్ ఫిజికల్ డెత్. ఇట్ ఈస్ ఫిజికల్ డెత్. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు. The literally died, personally died in his flesh. ఫిజికల్గా చనిపోయాడు అండి. కొద్దిమంది ఆలోచన ఏంటంటే, ఫిజికల్లీ చనిపోలేదంటే యేసుప్రభు వారు, అట్లా చనిపోయినట్టు కనపడ్డాడటండి. దెర్ ఆర్ సో మెనీ థియరీస్. నో, ఫిజికల్లీ డైడ్. భౌతికంగా చనిపోయినాడు, శరీరంలో చనిపోయాడు. ఆయన శరీరంలో నొప్పి అనుభవించాడు, శరీరంలో బాధ అనుభవించాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తమే కారింది. మనకు ఏ రక్తం ఉందో, ఎలాంటి కండరాలు ఉన్నాయో, ఎలాంటి మాంసం ఉందో, అందుకే అంటాడు పౌలు, పాపయుక్తమైన దేహమందు దేవుడు ఆయనకు శిక్ష విధించి, రోమపత్రిక 8లో అంటాడు, ఆయన పాప శరీరములో, అంటే ఆయన శరీరంలో పాపం ఉందని కాదండి, ద బాడీ ఈజ్ సిన్ఫుల్. మన పక్షమున ఆయన ఆ బాధను అనుభవించాడు కనుక ఆ మాటను ఉపయోగించాడు. దీన్ని ఏమంటారంటే ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్ అంటారు. కొన్ని విషయాలు చెప్పడానికి భాష సరిపోనప్పుడు, వెన్ దట్ వొకాబులరీ ఈజ్ నాట్ అవైలబుల్, ఉన్న వొకాబులరీని వాడుకుంటారు. సో పాపయుక్తమైన దేహములో ఫిజికల్లీ డైడ్. ఆయన మరణము భౌతికమైందండి. ఆయన శరీరం చనిపోయింది. ఆయన నిజంగా మరణించాడు. ఆయన నిజంగా శ్రమ నొందాడు. మూడో విషయం చూద్దాం. క్రీస్తు ప్రత్యామ్నాయ శ్రమ ఆత్మ సంబంధమైనది. ఇట్ ఈస్ స్పిరిచువల్, నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో స్పిరిచువల్. 1 పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. మన పాపములను రాను మీద మోసుకొనెను.
మన పాపములు ఆయన మీదికి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రిందట ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయండి? ఒక ఆయన అడిగాడు నన్ను, నీ కరపత్రాలు పంచుతుంటే పైనుంచి రక్తం నీ మీద కారిందా అని అడిగాడు ఒక ఆయన నన్ను. ట్రాక్స్ పంచుతున్నాను, పట్టుకున్నాడు, కాస్త చుట్టుముట్టారు. ఒక ఆయన అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చిందిరా రక్తము? ఆకాశం నుంచి పైనుంచి నీ మీద పడిందా? ఏం చెప్పాలో నాకేం అర్థం కాలేదండి. అంటే అంత జ్ఞానం కూడా లేదు. ఐ వాజ్ వెరీ యంగ్. ఏదో మొత్తానికి కొంత భక్తి ఉంది, కాస్త వాక్యం చదువుతున్నాం, బైబిల్ చదువుతున్నాం అంతా, కానీ అంతగా వాళ్ళకి జవాబులు చెప్పేంత అంటే వాదించడంలో బాగానే తరబీదు ఉండింది అనుకోండి. లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి వాదించడం పెద్ద కష్టమా? ఏం పెద్ద కష్టం కాదు కదా. కానీ థియాలజీ దానికి ఏం చెప్తాము? మేము బైబిల్ కాలేజీలో వచ్చినప్పుడు కూడా మన పాపములు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఆయన నీతి ట్రాన్స్ఫర్ అయ్యింది. చాలా ఏళ్ళ కిందట నేను రోమపత్రిక చెప్పేటప్పుడు అది ఎలా చెప్పాలో ఇప్పుడు ఈజీ, ఇప్పుడు చాలా ఈజీ. ఎందుకో తెలుసండి, మనం నిజంగా క్యాష్ ఎవరి అకౌంట్లో వేయట్లేదు. ఇట్లా కొడితే ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నిజంగా ₹1,00,00,000 వెళ్ళిందా? 1, 2, 3, 4, 5, 6 లెక్క పెట్టి ₹1,00,00,000 తీసుకెళ్ళి మూట కట్టి బ్యాంకులో ఇచ్చి, బ్యాంకులో తీసుకెళ్ళి ట్రెజరీలో పెట్టి తాళం వేసి just transferred. It's easy to understand today. Just transfer. అప్పు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వడ్డీ ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదైనా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఏది కనపడటం లేదు, ఫిజికల్గా ఏది కనపడటం లేదు. ఎట్లా జరిగిందయా? గాల్లో ఎగురుకుంటూ పోయినాయా పైసలు? ఏమో. యేసుప్రభు రక్తం ఎగురుకుంటూ పడిందా? ఏమో. యేసు ప్రభు మీద మన పాపములు మోపబడ్డాయి, ఆయన నీతి మన మీద మోపబడింది. హిస్ డెత్ ఈజ్ స్పిరిచువల్. ఆయన మరణము ఆత్మ సంబంధమైంది. హిస్ డెత్ ఈజ్ పర్సనల్, ఫిజికల్, స్పిరిచువల్. యేసు ప్రభు యొక్క మరణము వ్యక్తిగతమైనది, భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. 2 కొరింథీ 5:21 అంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే పాపముగా చేసెను అంటే ఆయన పాపం అయిపోయాడని కాదండి. ఇట్స్ లైక్ దిస్, హీ హ్యాస్ బికమ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సిన్, ద ఎంబాడిమెంట్ ఆఫ్ He is holy, now he has become the embodiment of sin. ఒక ఆయన మదర్ తెరెసా గురించి రాస్తూ, ఆయన పేరేదో మర్చిపోయాను, జర్నలిస్ట్ ఫ్రమ్ బ్రిటన్. ఆయన రాసిన తర్వాతనే మదర్ తెరెసా గురించి ప్రపంచానికి తెలిసింది. ఆయన ఏమంటాడంటే, మదర్ తెరెసా గురించి రాస్తూ ఒక స్టేట్మెంట్, చాలా ఏళ్ళ కిందట చదివాను, ఇప్పుడు బుక్ ఇది, ఆయన ఎస్సే. ఆయన ఏమంటాడంటే, షీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటాడు. షీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. సో యేసు ప్రభువును పాపముగా చేశాను అంటే హి హస్ టేకన్ ఆల్ అవర్ సిన్. మన పాపమంతా కూడా ఆయన మీద మోపబడింది. ఏమండి, ఆయన మీద మోపబడింది. దట్ ఈస్ స్పిరిచువల్. సిన్ ఈజ్ స్పిరిచువల్. పాపము ఆత్మ సంబంధమైనది. నాలుగో విషయం, సబ్స్టిట్యూషనరీ డెత్. క్రీస్తు శ్రమ ప్రత్యామ్నాయ శ్రమ, క్రీస్తు ప్రత్యామ్నాయ శ్రమ మానసికమైనది. దిస్ ఈజ్ ఆల్సో సైకలాజికల్ ఆర్ మెంటల్. ఇందుకు మీరు పిలువబడితిరి, 1:2:21 అంటాడు ఇందాక చదివిన దాంట్లో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకు బాధపడి
He suffered pain in his body, in his mind, in his spirit, and in his person. ఆయన శ్రమ, the nature of his suffering is substitutionary. ఏ రకంగా? బాధపడి, మానసికంగా ఆయన బాధపడ్డాడు. ఫిజికల్గా బాధపడిన దానికంటే ఎక్కువగా ఆయన మానసికంగా బాధపడ్డాడు. లూకా 22:44 చదువుతాం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. గెత్సెమనే తోటలో ఏమండి ఆయన వేదన పొందుతుంటే దేవుడే ఒక దూతను పంపించాడు టు కన్సోల్ హిమ్. కెన్ యూ ఇమాజిన్ ద మెంటల్ ఆగోనీ హీ వెంట్ త్రూ అండి. ఆయన చెమట రక్త బిందువుల వలె పడే. అంటే ఇంతకుముందు 5-6 ఏళ్ల కిందట చెప్పినట్టున్నాను నేను. డిడ్ హీ రియల్లీ డై అనే టాపిక్ మీద మాట్లాడుతూ చెప్పాను. తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు ఈ చర్మముల కింద ఉన్నటువంటి వాటిని ఏమంటారు, రక్తనాళాలు కూడా కదా, వాటిని క్యాపిలరీస్, అవి చిట్లి, అంటే ఏదో రక్తం ధారలుగా కారిపోయిందని కాదండి, ఆ స్వెట్ గ్లాండ్స్లో నుంచి రక్తపు చుక్కలు బయటకు వస్తాయి. అది అందరికీ జరగదు. అది అంటే అది జరిగింది అంటే చాలా తీవ్రమైన మానసికమైన ఒత్తిడి. ఆయన సఫరింగ్ అంటే యేసు ప్రభు యొక్క మరణము ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ. ఏమండి, అది కథ కాదు. ఇట్స్ నాట్ మిత్. అది పురాణం కాదు, అది ఒక కథ కాదు. ఏమండి, అదేదో కల్పించినటువంటి ఏమండి ఫిక్షన్ కాదు. ఇట్స్ రియాలిటీ. యేసు ప్రభు యొక్క శ్రమ మానసికమైనది. ఆ తర్వాత చూద్దాం. 5వ విషయం, క్రీస్తు శ్రమ అవమానకరమైనది. ఇట్ వాస్ షేమ్ఫుల్. యేసు ప్రభు యొక్క శ్రమ అవమానకరమైనది. 1 పేతురు 2:24 అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. మ్రాను మీద మోసుకొనెను. గలతీ 3:14 అంటాడు, ఇందును గూర్చి మ్రాను మీద వ్రాయలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రములో ద్వితోపదేశ కాండములో మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఇట్ ఈస్ షేమ్ఫుల్ డెత్. నిజానికి సిలువ వేయడం అన్నది యూదు సంస్కృతిలో లేదు. అక్కడ ఏమిటంటే కొన్ని రకాల పాపాలు చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపుతారు. చంపిన తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీస్తారు. అంటే పాతి పెట్టరండి అండి, ఆ శవాన్ని అవమానపరుస్తున్నారు. ఆ శవానికి జరగవలసిన అంత్యక్రియలు జరగలేదు, పాతి పెట్టడం జరగలేదు, చెట్టుకు వేలాడదీస్తారు అంతే. అక్కడే ఎండిపోవాలి, అక్కడే వేలాడాలి, పక్షులు తినాలి, కుక్కలు తినాలి, నక్కలు తినాలి. అవమానకరమైన డెత్. ఇట్ వాస్ షేమ్ఫుల్. హీ టుక్ అవర్ షేమ్ ఆన్ హిమ్. ఆదామవ్వలు పాపం చేశారు. పాపం చేయగానే వాళ్ళకి వచ్చింది ఏంటండి? సిగ్గు వచ్చింది. దేవుడు అన్నాడు, మీ సిగ్గు తీసేయాల్సిన పద్ధతి అది కాదు. ఐ టేక్ దట్ షేమ్ ఆన్ మీ. ఐ టేక్ దట్ షేమ్ ఆన్ మీ.
ఆ అవమానాన్ని నేను నా మీదకి తీసుకుంటాను. అవమానాన్ని నేను నా మీదకి తీసుకుంటాను. ఆయన మరణము అవమానకరమైనది. రెండవ విషయానికి వద్దాం. ఇప్పటిదాకా మనము ప్రత్యామ్నాయమైనది అన్న మాట గురించి ఆలోచన చేశాం. ద సెకండ్ నేచర్ ఈస్ సఫరింగ్ ఈస్ రైచియస్ సఫరింగ్, నీతియుక్తమైన శ్రమ. 1 పేతురు 2:22, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు అండి. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఇక్కడ పాపము చెయ్యలేదు అని నోట కపటము, నోటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటేనండి, మనకు శ్రమ కలిగినప్పుడు యేసుప్రభువారు ఒక మాట చెప్పాడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడు. మనకు శ్రమ కలిగినప్పుడు మొట్టమొదట రిటాలియేట్ అయ్యేది ఏంటండి? నోరు. మిగిలిన తర్వాత ముందు రిటాలియేట్ అయ్యేది, ముందు దాడి చేసేది ఏంటండి? నోరు. జంతువు మొదలుకొని మనిషి దాకా. So he is telling that he was sinless. అందుకే అంటారు impeccable. అండి, ఆయన పాపము చెయ్యలేడు. క్రీస్తు యొక్క శ్రమ లొంగిపోయిన శ్రమ. నేను ఇక్కడ లొంగిపోవడం అనే మాట కాస్త ఎంఫసిస్ కోసం వాడాను. ఇట్స్ సబ్మిసివ్. రెండో విషయాన్ని చూస్తున్నాం, ఇట్ ఈస్ సబ్మిసివ్. లొంగిపోయిన శ్రమ. ఆయన అన్నిటికీ లొంగిపోయాడండి. అంటే యాక్చువల్గా ఆయన విధేయుడయ్యాడు, అప్పగించుకున్నాడు అన్న మాటల కన్నా మనకు తెలుగులో బాగా అర్థమయ్యే మాట ఏమిటంటే లొంగిపోవడం. ఆయన తన్ను తాను అప్పగించుకొనెను అంటాడు 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏమండి, దేవునికి లొంగిపోయాడండి. ఏమైనా ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగునుగాక. The prayers of Christ were unanswered. యేసు ప్రభు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆ రొట్టెలు పట్టుకొని, ప్రభువా ఈ రొట్టెలు అంటే 8,000 మంది తినేశారండి. కుష్ఠరోగిని పట్టుకొని అసలు బాగైపోయాడు. బట్ ఆయన చేసిన ఈ ప్రార్థన వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ హిస్ హోల్ ఆఫ్ హిస్ లైఫ్. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుని యొక్క పాపాన్ని తన మీదకి తీసుకోవడం అన్నది అండి, హ్యూమన్లీ స్పీకింగ్, ఇందాక మనం ముగ్గురు చెప్పిన మాట విన్నాం, ఇంపాసిబుల్. అసలు అది అన్థింకబుల్. ఆలోచించలేము దాని గురించి, అసలు ఇలా జరుగుతుందా. కానీ ఆయన తీసుకోవాల్సి వచ్చింది. He submitted himself to God. That is the nature of his suffering. యేసు ప్రభు యొక్క శ్రమ యొక్క స్వభావం, ఆయన లొంగిపోయాడు దేవునికి. రోమీలకు అప్పగించుకున్నాడు, రోమీలకు లొంగిపోయాడు అండి. అందరూ దూషిస్తున్నారు, అందుకే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, చక్కటి మాట వాడాడు పేతురు, ఏమిటండి బెదిరింపక. అంటే ఆయన కనీసం
కళ్ళు కూడా ఎర్రగా చేసి వాళ్ళ వైపు చూడలేదు. కళ్ళతో కానీ, నోటితో కానీ, నోటిస్తో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడా కూడా రిటాలియేషన్ కానీ, కోపము కానీ ఏం కనపడలేదు. లొంగిపోయాడు దేవుడికి. అందుకే అంటాడు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోవాలి. సో క్రీస్తు శ్రమ లొంగిపోయిన శ్రమ. మత్తయి 26:39 ఇలా అంటాడు, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానీ. నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. హెబ్రీ 5:7-8 ఇలా అంటాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అంటే ఆ శ్రమలో పొందిన 3, 4, 5, 6 గంటల దాంట్లోనే అన్నీ నేర్చేసుకున్నాడని అర్థమా అండి? నో. ద డే 1 యేసు ప్రభువారు భూమి మీద పుట్టిన రోజు నుంచి సిలువలో మరణించేంత వరకు ఆయన సఫరింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. గాడ్ వాకింగ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. ఎంత శ్రమ అంటారండి అది? ఎంత శ్రమ! ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని. అంటే యేసు దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే ఆయన ఏదో వదిలిపెట్టాడని కాదండి. హీ యాడెడ్ హ్యుమానిటీ టు హిస్ డైటీ. ఆయన మానవత్వాన్ని తనకు కలుపుకున్నాడు. ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక రోజు కొరకు ప్యూను లాగా నటించవయ్యా అంటే ఒక రోజు కొరకు. నువ్వు సర్వీస్లో చేరేది మొదలుకొని రిటైర్ అయ్యేదాకా ఐఏఎస్ అయ్యుండి ప్యూన్ లాగా పని చెయ్యంటే ఏమండి? ఏమంటాం? ఏదో ఒక రోజు ప్యూన్ లాగా నటించమంటే నటిస్తానయా? నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నేను కలెక్టర్గా ఉండడానికి వచ్చాను, ఒక సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండడానికి వచ్చాను. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన రోజు మొదలుపెట్టి నేను రిటైర్మెంట్ తీసుకునేదాకా నన్ను ప్యూన్గానే పని చేయమంటే అది ఎలాంటి శ్రమ అంటారు దాన్ని? He added humanity to his divinity. God walking in humanness. What a suffering. సిలువలో మాత్రమే కాదండి, లేకపోతే మాండే థర్స్డే నైట్ లేదా గురువారం మధ్యరాత్రి నుంచి కాదు. హోల్ ఆఫ్ హిస్ లైఫ్ he was going through the suffering, going through the agony. లొంగిపోయాడు ఆయన. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమ యొక్క స్వభావం అది. రెండవ విషయానికి వస్తున్నాను. ఎగ్జాంపులరీ. హిస్ డెత్ ఆర్ హిస్ సఫరింగ్ ఈజ్ ఎగ్జాంపులరీ. ఆయన శ్రమ మాదిరికరమైనది. Now for us to imitate. అందుకే పేతురు అంటాడు, 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను, మీరు అనుకరించున్నట్లుగా. అండి మీకు మాదిరి ఈజ్ ఎ మోడల్ ఫర్ us to imitate.
నెంబర్ 1 మనం అక్కడ చదివినదంతట్లో కలిస్తే శ్రమ కలిగినప్పుడు దూషించవద్దు అని లెసన్ నెంబర్ 1 ఈజ్ టీచింగ్ అస్. శ్రమ కలిగినప్పుడు మొట్టమొదట రెస్పాన్స్ ఏమిటి అంటే, మొట్టమొదటి స్పందన ఏమిటి మనిషిలో నుంచి బయటకు వచ్చేదంటే దూషణ. అదే ముందు వస్తుంది. నోరు ముందు అన్నిటికంటే ముందు పనిచేసేది నోరు, నాలుక. కానీ పేతురు అదే అంటాడు, దట్ ఈస్ ద మోడల్ ఫర్ యూ. పేతురు రాస్తున్నాడు, వాళ్ళు శ్రమలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. శ్రమలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మీకు శ్రమ వస్తుంది, హ్యూమన్ నేచర్ రిటాలియేషన్, హ్యూమన్ నేచర్ మానవ స్వభావము, మనం దూషిస్తాం. ఆయన దూషించలేదు. వై? విచ్ ఇస్ మోడల్ ఫర్ అస్. అది మనకు ఒక మాదిరి టు ఇమిటేట్. 2, మన నోట అబద్ధం వద్దు. శ్రమ కలిగినప్పుడు ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ ఏమిటండి? అబద్ధం. టు ఎస్కేప్ ఎ లై. ఆయన నోట ఏ కపటమును లేదు. నువ్వు రాజువా అని అడిగాడు పిలాతు. ఎస్. ఏ దానికి జవాబు చెప్పలేదండి. ఎస్. ఆయన నోట ఏ కపటమును లేదు. సో 2వ పాఠం అంటున్నాడు పేతురు, లర్న్ ఇట్. డోంట్ లై. అబద్ధం ఆడవద్దు. నెంబర్ 3, దేవునికి అప్పగించుకుందాం. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. అది మనకు మాదిరి. దేవునికి అప్పగిద్దాం. దేవుడు ఆయన చిత్తం. యోబు బహుశా యోబు కంటే శ్రమను అనుభవించిన గొప్ప వ్యక్తి ఎవరు కూడా లేరు. యోబు కూడా దేవునికి అప్పగించుకున్నాడు. కానీ మీరు యోబు గ్రంథం చదివితే మధ్య మధ్యలో యోబు కాస్త దూషిస్తాడు, తిడతాడు, కోప్పడతాడు, అరుస్తాడు. హ్యూమన్ మ్యాన్, హిస్ మ్యాన్, మానవ స్వభావం. కానీ పేతురు అంటాడు, సీ క్రైస్ట్. డోంట్ సీ జోబ్, సీ క్రైస్ట్. యోబు కాదు మనకు మాదిరి క్రీస్తు ప్రభువు అంటాడు. దేవునికి అప్పగించుకుందాం. నెంబర్ 4, మనము నీతి విషయమై జీవించుదాం. నీతి విషయమై జీవించుదాం. మనము నీతి విషయమై జీవించినట్లుగా అంటాడు అక్కడ. పేతురు వాక్యం చదివాం కదండి. మనము నీతి విషయమై జీవించాలి. ఎందుకు? ఆయన నీతి మన మీదకి వచ్చింది కాబట్టి. మన పాపం ఆయన మీద మోపబడింది అండి. ఆయన నీతి మనకు ట్రాన్స్ఫర్ చేయబడింది. కాబట్టి నీతి విషయమై జీవిద్దాం. లివ్ ఏ రైచియస్ లైఫ్. నీతి విషయమై జీవించాలి. నెంబర్ 5, చివరిలో వచనంలో మనం చదివాము, దారి తప్పిన వారు ప్రభువు తట్టు తిరగాలి. అంటే మన అధ్యక్షుడు, మన కాపరి అయిన ఆయన వైపుకు తిరగండి. ఒకవేళ మనకు శ్రమ కలిగినప్పుడు ఒకవేళ దారి తప్పితే రిటర్న్ టు హిమ్. ఏమండి, ఇంకెట్టాగో దారి తప్పాను కదా పోతాను. నో నీ డోంట్ వరీ. కమ్ బ్యాక్ ఇంటూ హిస్ ఫోల్డ్. ఆయన వద్దకు తిరిగిరా. మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఏమి చెయ్యాలో
యేసు ప్రభు మాదిరి పేతురు మన ముందు పెడుతూ ఉన్నాడు. 6వ విషయం, మన ఆత్మల కాపుదలలోనే కొనసాగుదాం. లెట్ us కంటిన్యూ అండి అవర్ క్రిస్టియన్ లైఫ్ అండర్ హిస్ ఏమందామండి, చాలా మాటలు చెప్పుకోవచ్చు ఇక్కడిక. అండర్ హిస్ ప్రొటెక్షన్, అండర్ హిస్ గైడెన్స్, ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో అండి, వీటన్నిటిలో కూడా ఆయనలోనే కొనసాగుదాం. ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో మనం కొనసాగుదాం. సో యేసు ప్రభు యొక్క శ్రమ మనకొక మాదిరి, మనము దానిని అంటే ఆయనలాగా శ్రమ కలుగుతుందని కాదు, బట్ హౌ హీ రెస్పాండెడ్. యేసు ప్రభు వారు తనకు శ్రమ కలిగినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో, హౌ హీ రిలేటెడ్ విత్ దట్ సఫరింగ్. ప్రభువారు ఆ శ్రమతో ఎలా రిలేట్ అయ్యాడో, మనకు శ్రమ కలిగినప్పుడు మనము ఆ శ్రమతో ఎలా రిలేట్ అవ్వాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని 6 విషయాలు అందరం ఒకసారి చెప్తాం. నెంబర్ 1, మనకు శ్రమ కలిగినప్పుడు దూషము. నెంబర్ 2, మన నోట అబద్ధం వద్దు. నెంబర్ 3, దేవునికి అప్పగించుకుందాం. నెంబర్ 4, జీవించుదాం. నెంబర్ 5, దారి తప్పిపోతే మరలా ప్రభు తట్టు తిరుగుదాం. నెంబర్ 6, ప్రభు తట్టు తిరిగిన తర్వాత ఆయన కాపుదలలో, భద్రతలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.